ఎవ్రీవన్, ఆగ్రా టూర్ కంప్లీట్ చేసుకొని మధుర వెళ్తున్నాం. ఇవాళ ఆగ్రాకి వైస్ ప్రెసిడెంట్ వస్తుండే, అమెరికా వైస్ ప్రెసిడెంట్. కొంచెం అన్ని బిజీగా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. మధుర వెళ్తున్నాం, శ్రీకృష్ణుడి జన్మస్థానం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని చూపిస్తాను, నేను చిన్ని కృష్ణని చూపిస్తాను, బృందావనం చూపిస్తాను. స్వామివారిని ఒకసారి కృష్ణం భజన పాటలు పాడుకుందాము, చూద్దాము, తరిద్దాము. ఆధ్యాత్మికతతో మన లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం. ఆగ్రా నుండి మధుర ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందండి. రోడ్వే చాలా బాగుంది. కంఫర్టబుల్గా జర్నీ చేస్తూ మధురకు వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ హోటల్లో లగేజ్ పెట్టేసుకొని ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాము. సాయంకాలం బృందావనం బయలుదేరాము. మధుర నుండి బృందావనం 1/2 అవర్ జర్నీ ఉంటుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. కొంచెం కడుపు నింపుకుంటే భక్తి పెరుగుతుంది. బాగా ఎండగా ఉంది. లస్సీ తాగాము, కట్లెట్ కచోరీ తిని రిలాక్స్గా బయలుదేరాము. మొట్టమొదటగా బాంకే బిహారీ టెంపుల్కి బయలుదేరాము. అక్కడ ఒక 1.5 కిలోమీటర్ నడవాల్సి వచ్చిందండి. రోడ్డుకి ఇరువైపులా కూడా, అంటే చిన్న రోడ్డు అది, దానికి ఇరువైపులా కూడా భగవంతుని అలంకరించడానికి కావాల్సిన సామాగ్రి, షాపింగ్ సెంటర్ అంతా ఇంకా తెలిసిందే కదా, యాత్రా స్థలాల్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. నేను బొమ్మల కొలువు పెడతాను ఇంట్లో. తర్వాత ఏ పండగ వచ్చినా కూడా ఆ పండగ తగ్గట్టుగా ఆ దేవుణ్ణి అలంకరించడం నాకు చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చిన్న ఐటమ్స్ కొనుక్కొని వస్తూ ఉంటాను. అవన్నీ చూడగానే చాలా సంతోషం అనిపించింది. కొనుక్కోవాలనిపించింది కానీ మరీ ఎక్కువ కొనలేము కదా, లగేజ్ చాలా ప్రాబ్లం అయ్యింది మాకు. ఒక చిన్న ఐటమ్స్ నా ఆనందం కోసం కొనుక్కున్నాను. ఇక్కడ క్యూ లైన్స్ ఏమీ లేవండి. అలా నడుచుకుంటూ ఆ జనసందోహంలో ముందుకు వెళ్ళిపోవాల్సిందే. క్యూ లైన్స్ నాకు ఎక్కడా కనిపించలేదు ప్రాపర్గా. మనకు తిరుపతిలో ఉన్నట్టుగా, వేరే యాత్రా స్థలాల్లో ఉన్నట్టుగా ఇక్కడ లేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవటమే. ఇంకా ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా కూడా పూలు, పళ్ళు, తర్వాత స్వీట్స్ అండి. లోపల దేవాలయంలోకి స్వీట్స్ తీసుకెళ్తున్నారు స్వామివారికి సమర్పించడం కోసం. వీళ్ళు ఇవి కొనుక్కొని తీసుకొని వెళ్ళగానే అక్కడ వాళ్ళు వాటిని స్వీకరించి స్వీట్స్ అన్నిటిని కూడా ఇసిరేస్తున్నారు. ఇసిరేయడంతో మనము ప్రసాదం మనకు దొరకాలన్న ఆశతో దాన్ని అందుకొని మేము కూడా కొంచెం ఆ ప్రసాదాన్ని స్వీకరించాము. లోపలికి వెళ్ళగానే అదొక పెద్ద హాల్ అండి, విశాలమైన ప్రాంగణము. అందరూ అలా లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకోవటమే డైరెక్ట్గా. బాంకే బిహారీ అంటే అర్థం ఏంటంటే వంగి ఉండేవాడు, ఆనందించేవాడు అని అర్థం. ఈ ఆలయంలో రాధాకృష్ణుల యొక్క ఐక్య రూపం అంటే మిశ్రమ రూపం ఉంటుంది. ఈ ఆలయంలో కృష్ణుడిని చిన్నపిల్లవాడి రూపంగా భావించి పూజిస్తారట. అందుకే తెల్లవారుజామున హారతి ఇవ్వరట. ఆలయంలో ఎక్కడ గంటలు మ్రోగించట్లేదండి. కృష్ణ జన్మాష్టమి రోజున మాత్రమే ఉదయం మంగళహారతి నిర్వహిస్తారట. శరత్ పూర్ణిమ సందర్భంగా సంవత్సరానికి ఒకరోజు మాత్రమే వేణువును చేతితో పట్టుకుంటాడు స్వామి. మనము ఏ దేవాలయానికి వెళ్ళినా దాని చరిత్రను తెలుసుకొని వెళితే చాలా బాగా దర్శించుకొని ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. స్క్రీన్ వైపు చూస్తూనే ఉండండి. మీకు ఒక విషయం మీరు గమనించండి, మీకు కనిపిస్తోంది. అదిగో ఏం కనిపించింది మీకు? ఇక్కడ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్వామివారి ముందు ఉన్న పరదాను మూసి తిరిగి తెరుస్తున్నారు. ఎందుకంటే భక్తులు అదే పనిగా స్వామిని చూస్తే వారి వెంట స్వామి వెళ్ళిపోతాడేమోనని అక్కడి వారి భయమట. నేనైతే స్వామివారి వైపు అలాగే తదేకంగా చూస్తూ స్వామి నా వెంట రాకూడదా అని అనుకున్నాను మనసులో. కానీ ఆయన మనందరి తోడు ఉంటాడండి, మన వెంటే ఉంటాడు. నాకైతే బాగా విశ్వాసం, నమ్మకం. అంటే నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఆ స్వామిని పూజిస్తే, కీర్తిస్తే తప్పకుండా మన వెంటే ఉంటూ మనల్ని చక్కటి మార్గంలో మనం ప్రయాణం చేసేటట్టుగా చూస్తూ మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను.
ప్రతి ఒక్కరూ కూడా రాధే 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 అంటూ ఆ స్వామిని కీర్తించడం నాలో ఇంకా ఆధ్యాత్మికతను పెంచినట్టుగా అనిపించింది. ఇస్కాన్ మందిర్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఎంత క్రౌడ్! బృందావనంలో కృష్ణుడైతే ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. ఎంత రష్, ఎంత క్రౌడ్ ఉందంటే అసలు తిరుపతి కంటే ఎక్కువ క్రౌడ్ అనిపించింది. బట్ సిస్టమేటిక్ లైన్ అది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇక్కడ ఒక టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళడానికి బ్యాటరీ కార్స్ ఉన్నాయండి. రీజనబుల్ ప్రైజే తీసుకున్నాడు. ఇక్కడ ఈ లైన్లో అడుగడుగున దేవాలయాలు ఉన్నాయండి, కృష్ణ మందిరాలు. అసలు ఎన్ని కనిపించాయంటే చూస్తూ ఉంటే. తమిళనాడులో కూడా ఇదే విధంగా ఉన్నాయండి దేవాలయాలు. మళ్ళీ నాకు తమిళనాడు చూసినట్టుగా అనిపించింది. నాకు చాలా బాగున్నాయి దేవాలయాలు. అలా చూస్తూ చూస్తూ మేము ఇస్కాన్ టెంపుల్కు బయలుదేరాం. అదిగో వచ్చేసింది ఇస్కాన్ టెంపుల్. పదండి చూసేద్దాం. ఇండియాలో చాలా పవిత్రమైన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో మథుర ఒకటి. అక్కడ అడుగడుగున శ్రీకృష్ణ దేవాలయాలు దర్శనమిస్తాయి. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ప్రాంతం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రాధే రాధే అంటూ పలకరించుకోవటం చాలా బాగా అనిపించింది నాకు. రాధే రాధే. చేసే పనిని, చూసే చూపుని, స్మృతిని, ధృతిని అన్నింటినీ వశం చేసుకునే మోహనమూర్తి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మను అర్థం చేసుకుంటే నిజమైన భక్తి, నిజమైన వ్యక్తిత్వం, నిజమైన మానవ గుణాలు ఎలా ఉండాలి అనే విషయాలు అర్థమైపోతాయి. సమగ్రమైన ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, సంపద, వైరాగ్యం, మోక్షం అనే ఈ 6 లక్షణాలకి నిలయుడైన వాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి పరమాత్మను వేడుకుంటే, కోరికలను విన్నవించుకుంటే తీర్చకుండా ఉంటాడా? వరదుడు, సాధుజన భక్తవత్సలుడు, ఆర్త శరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు. స్వచ్ఛమైన మనస్సుతో వేడుకుంటే ఆ పరమాత్మ మన చెంతనే ఉంటాడు. ప్రతి విషయంలో మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ దేవాలయం కృష్ణ చైతన్యానికి చెందిన ప్రముఖ దేవాలయం. ఇస్కాన్ వాళ్ళు వరల్డ్ టాలెస్ట్ టెంపుల్ మథురలో కూడా ఇంతకంటే పెద్ద టెంపుల్ని, ఎత్తైన కట్టడాన్ని ప్రారంభించారు. అది త్వరలో కంప్లీట్ అవుతుందని ఆశిద్దాం. కృష్ణం భజే, कृष्णं भजे बालकृष्णं भजे स्वामी कृष्णं भजे पाहि पाहि रूपं भजे दिव्यरूपं भजे प्राणदीपं भजे पाहि पाहि ये रीतिगा निन्नु कीर्तिंचिना ये तीरुगा సేవలందించినా మన్నించి దీవించు మా మంచి మాధవా कृष्णं भजे
కనులారా స్వామిని వీక్షించి మనసారా స్మరించి తిరిగి బయటికి వచ్చేసామండి. ఎక్కడ ఇస్కాన్ దేవాలయాల్లో చూసినా కూడా మీకు అక్కడ ప్యూర్ మంచి మిల్క్, వెన్నె అన్నిటితో చేసినటువంటి మంచి రకరకాల స్వీట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కొనాలండి. ఏ ఇస్కాన్ టెంపుల్ అయినా సరే చాలా రుచికరంగా ఉంటాయి. మేము అక్కడ కొన్ని స్వీట్స్ తీసుకొని చక్కగా తింటూ బయలుదేరాము. మా పాప, మా హస్బెండ్ వాళ్ళు తినరండి స్వీట్స్, కానీ నా కోసం మాత్రం కొంటూ ఉంటారు. ఎంతసేపు అయినా క్యూ లైన్లో నిలబడడం, వెయిట్ చేయడం, బిల్ పే చేయడం నా కోసం అనేది అది నా అదృష్టం అంతే. ఇస్కాన్ టెంపుల్స్లో ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉంటాయండి, చాలా రుచికరంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ దొప్పల్లో చక్కగా కిచిడి పెట్టి ఇచ్చాడు. వేడి వేడి కిచిడి, కడుపు నిండిపోయిందండి. ఇస్కాన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఆటో ఎక్కాలని ప్రయత్నం చేశాను. ఆ రిక్షా వాడు పోదండి, లోపలికి నడిచే వెళ్ళాలన్నాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో నడుచుకుంటూ చక్కగా మా హస్బెండ్ ఫ్రూట్స్ కొనిస్తే తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా ముందుకు బయలుదేరాము. అలా వస్తూ ఉంటే మార్గం మధ్యలో కొంతమంది ఫారినర్సు, మనవాళ్ళు చక్కగా కృష్ణుడి యొక్క భజన చేస్తూ ఉన్నారు. నేను కూడా ఆ భజన బృందంలోకి వెళ్ళిపోయి కొద్దిసేపు నా భక్తి భావాన్ని చాటుకున్నాను. ఇక్కడి నుంచి మేము బయలుదేరి ప్రేమ మందిర్ వెళ్ళామండి. అదే బృందావనం, శ్రీకృష్ణ బృందావనం. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అండి అది. వీడియో చాలా లెంతీగా ఉండడం వల్ల ఇందులో కలపడానికి కుదరలేదు. నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మనము శ్రీకృష్ణ జన్మస్థలి చూద్దాం. ప్రేమ మందిర్కి వెళ్తుంటే మార్గ మధ్యంలో చాలా ఎత్తైన హనుమాన్ విగ్రహం కనిపించింది. ఆ వెలుగులో చాలా బాగుంది విగ్రహం. మరునాడు ఉదయాన్నే శ్రీకృష్ణ జన్మస్థలానికి బయలుదేరాము. శ్రీకృష్ణుడి జననం ఒక అద్భుతం. లోపటికి కెమెరాను అలో చేయలేదండి. చాలా విశాలమైన ప్రాంగణం అది. లోపల శ్రీకృష్ణుడు ఏ విధంగా చెరసాలలో జన్మించాడు అన్ని ప్రతి ఘట్టము అందులో కనపడతాయి. ఒక షో కూడా వేశారు, శ్రీకృష్ణ లీలలు అనేసి. టైం ఎక్కువ లేక మేము ఆ షో చూడలేకపోయాము. శ్రీకృష్ణ జన్మస్థలి సందర్శించి అక్కడి నుండి యమునా నది సమీపంలోని ద్వారకాధీష్ టెంపుల్ వెళ్ళాము. చిన్న పడవలో అక్కడికి చేరుకున్నాము. ఈ ద్వారకాధీష్ ఆలయం మధురలోని అతిపెద్ద పురాతన దేవాలయాల్లో ఒకటి. ద్వారకాధీష్ అంటే ద్వారక రాజు అని అర్థం. రాజు రూపంలో ఆ శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం శ్రీకృష్ణుని అనేక పాత్రలను గుర్తుకు తెస్తుంది. వెన్నె దొంగిలించిన అల్లరి పిల్లవాడుగా, తెలివైన పాలకుడుగా కనిపిస్తాడు. చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మధురలో అత్యంత ప్రియమైన ప్రదేశాలలో ఒకటిగా చేస్తాయి. ఈ ఆలయంలో హిందోళ అనే పండుగను ప్రతి శ్రావణ మాసంలో జరుపుకుంటారు. ఇది 13 రోజుల పండుగ. ఈ సమయంలో ఆలయాన్ని థీమ్ రంగుల్లో అందంగా అలంకరిస్తారు. ద్వారకాధీశుడు, రాధారాణి మూర్తులను గర్భగుడి నుండి తీసుకువచ్చి ప్రత్యేక దర్శనం కోసం బంగారము, వెండి ఆభరణాలతో అలంకరించి అందంగా అలంకరించబడిన ఊయలలో ఉంచుతారు. హిందోళ పండుగతో పాటు జన్మాష్టమి, రాధాష్టమి, హోలీ, దీపావళి పండుగలను చాలా ఉత్సాహంగా ఈ ఆలయంలో జరుపుకుంటారు భక్తులు. మధురలో బృందావనంలో 5 ప్రదేశాలు చూసామండి. బాంకే బిహారీ, ఇస్కాన్ టెంపుల్, ప్రేమ మందిర్, శ్రీకృష్ణ జన్మస్థలం, ద్వారకాధీష్ టెంపుల్. ఇంకా చూడాలనుకుంటే చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా 5-6 ప్రదేశాలు చూడొచ్చు. మాకు టైం లేదు. ప్రేమ మందిర్ అంటే బృందావనం వీడియోని మాత్రం సపరేట్గా తీశాను. ఇంకా అక్కడి నుంచి మేము ఢిల్లీ బయలుదేరాము. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏమేం ప్రదేశాలు చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనే విషయాలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.
సీ యూ బాయ్.